నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకి తీవ్ర అన్యాయం చేస్తుందని ఏదైతే ఎన్నికల్లో వడ్డీ రాయితీ డ్వాక్రా మహిళలకు ఇస్తా అన్నారో అది ఇవ్వట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి, మరీ ముఖ్యంగా రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళ్ళిపోతుంది అంటూ జగన్ చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీల్లో ఏదైతే డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ ఇస్తా అన్నారో అది ఏ సంవత్సరం చూసుకున్నా కూడా ఇవ్వలేదు. ఇప్పటికి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అక్క చెల్లెమ్మలకు తీవ్ర అన్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం, రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తుంది అంటూ జగన్ చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బుర్ర పాడైపోయిందండి. ఎందుకంటే 2024లో తగిన షాక్ మామూలు షాక్ కాదు. అది తర్వాత జరిగిన మార్పులను ఆయన స్వీకరించలేకపోతున్నాడు. టీడీపీ కూటమి ప్రభుత్వం పరిపాలన అతను చూడలేకపోతున్నాడు, స్వీకరించలేకపోతున్నాడు. అతనికి ఎక్కడన్నా నెగిటివ్గా ఈ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిపోయి ఫెయిల్యూర్ అయిపోతే సంతోషంగా ఉండేది. ఈ ప్రభుత్వానికి అతను ఊహించిన విధంగా డెఫినెట్గా అతను ఏమనుకున్నాడంటే ఆర్థిక లోటు ఉంది, సంక్షోభం ఉంది కదా, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు చేయలేరు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వీళ్ళు సహకరించదని ఎక్స్పెక్ట్ చేయడు. అతను ఇదివరకట్లాగా ఉంటుందని అనుకున్నాడు. అయితే అతను అనుకున్నది ఒకటి, అది జరిగింది ఒకటి. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు పెన్షన్లు అందంగా ఇవ్వగలుగుతున్నారు, తల్లికి వందనం చొప్పున అందరికీ ఇవ్వగలుగుతున్నారు, ఇంట్లో ఆడపిల్లలందరికీ. అతనేమో 2-3 ఏళ్ళు ఇచ్చాడు, 5 ఏళ్ల కింద. అది కూడా ఇంటికి ఒకళ్ళకి ఇచ్చాడు. వీళ్ళ మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. డిఎస్సీలు వేసాడు. మహిళలకి ఏ స్కీమ్ పెట్టినా ఒక పరిమితంగా రేషన్ కార్డో లేకపోతే ఆర్థిక బీసీలనో ఎస్సీలనో అలాంటి కొన్ని రిజర్వేషన్స్ ఉండే ఈ పథకాలకి. ఇప్పుడు డ్వాక్రా మహిళలు కానీ అందరూ మొత్తం మహిళలు డ్వాక్రాలో ఉంటారు కదా, వాళ్ళకి ఏకంగా మొత్తం అందరికీ ఏకంగా ఫ్రీ బస్సు ఇచ్చారు. మొత్తం అందరికీ కదా, ఎవరన్నా సరే వాళ్ళు లోకల్గా ఉన్న బస్సులు చిన్న చిన్న పనులకి మినిమం 1000 సంపాదించుకొచ్చాడు. 1000 మిగులుతుంది వాళ్ళకి, సంపాదన కాదు మిగులుతుంది, 1800 మిగులుతుంది. ఇలాంటి వెసులుబాట్లు అతని కళ్ళ కానట్లేదా? ఒక పక్కన ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది అంటున్నాడు, మరి ఇలాంటి బెనిఫిట్స్ ఎలా చేయగలుగుతాడు ఎవరన్నా? ఈ రెండాట్లో ఏదో ఒకటి మాట్లాడాలి. నువ్వు ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది కాబట్టి ఆగండి, లేకపోతే చెయ్యండి, ఆర్థిక మాంద్యం వచ్చినా పర్లేదు, ఇలా ఏదో ఒకటి స్టాండ్ తీసుకోవాలి. నువ్వు చేయట్లేదు అంటున్నావు, ఇంకో పక్కన ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది అంటావు. ఇవన్నీ చేసుకుంటూ పోతే ఆర్థిక మాంద్యం రాకపోతే ఏమవుతుంది? కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎప్పుడు ఏది చేయాలో వెనక ముందు ఉంటుంది, చేస్తారు. ఇప్పుడు డ్వాక్రా మహిళలకి చేయలేదని ఎలాగంటున్నావు? నువ్వు ఎప్పుడు ఆడే అబద్ధాలే మాట్లాడుతున్నావు. 0 వడ్డీ ఖచ్చితంగా ఇస్తున్నారు వాళ్ళు. ఇదివరకు పావలా వడ్డీ ఉండేది, ఇప్పుడు 0 వడ్డీకి ఇస్తున్నారు. పావలాకి 0కి పెద్ద తేడా ఉంది. పావలా వడ్డీ ఇచ్చారు, ఇప్పుడు 0 వడ్డీకి ఇస్తున్నారు. నువ్వేం చేస్తావు? 0 వడ్డీకి అని చెప్పి రుణాలు ఇస్తావు, మానేస్తావు. స్కీమ్ గొళ్ళు వేసి తాళం వేసి తిని గొళ్ళు మరిచి తిని అన్నట్టుగా నువ్వు స్కీమ్ ఉంటుంది కానీ అది ఏమిటో ఇవ్వవు నువ్వు. వీళ్ళు అలా కాదు, స్కీమ్ ఇస్తే దాని గ్యారంటీ ఇస్తారు. అది కూడా జరుగుతుంది. పైగా పారిశ్రామికవేత్తలు చేసి దానికి బ్రాండింగ్ చేసి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఆ బ్రాండ్ చేయడం. ఇప్పుడు ఎవరన్నా ఒక డ్వాక్రా మహిళలు వాళ్ళు చిన్న ఇండస్ట్రీలో పెట్టుకున్నా ఏదైనా ఉత్పత్తి ఉన్నా దాన్ని ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. నీ ముఖానికి అలాంటి ఏం తెలియదు కదా, కాబట్టి ఇదంతా కొత్తగా ఉంటుంది, నీకు అర్థం అవుతుంది. కొంతసేపు అర్థం అవడానికి టైం పడుతుంది కాబట్టి ఏమీ లేదని చెప్పేస్తాం. డ్వాక్రా మహిళలకు అలాంటి అసంతృప్తి ఉంటే వాళ్ళు వెంటనే ఏమీ ఆగరాలు, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారు. నీ టైంలో లాగా నోరు మూసి నోరు నొక్కే వ్యవహారం ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడతారు. చాలా స్వేచ్ఛగా ఉంది. మీ దొంగల ముఠాయి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడటానికి ఏముంది? ఇక్కడ ఇవాళ నిర్బంధం లేదు, నిరంకుశం లేదు, నియంతృత్వం లేదు. స్వేచ్ఛగా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది ఇప్పుడు. కాబట్టి ఎవరైనా మాట్లాడగలుగుతున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, ఆ అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నావు, అమర్నాథ్ కూడా మాట్లాడుతున్నావు. దద్దరు వెళ్ళిపోద్ది అంటున్నాడు. ఏం దద్దరు వెళ్ళిపోద్ది? నిజమే, మేము అదే అంటున్నాం, దద్దరు వెళ్ళిపోద్దని. ఎందుకంటే జగన్ ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ రావాలి, ఇంకా ఇంటర్వెల్కి రాలేదు, ఇంకా టైం ఉంది, ఇంకా ప్రీ ఇంటర్వెల్. ఇది ఇంటర్వెల్కి బ్యాంక్ ఉంటుంది, ప్రీ ఇంటర్వెల్లో జగన్ వేస్తారు లోపల. ఇంటర్వెల్కి ఎవరు వేస్తారు అనేటువంటి సస్పెన్స్. లోపలికి ఎవరిని పంపిస్తారో ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత దద్దరు వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా దద్దరు వెళ్ళిపోతుంది. మీరు ఎవరు చూడటానికి మీరు ఎవరు బయట ఉంటారు, లోపల ఉంటారు జైల్లో అంతా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆర్థిక మాంద్యం సంక్షేమం గురించి అతను మాట్లాడడం మానేయడం మంచిదండి. అభివృద్ధి సంక్షేమం గురించి, ఎందుకంటే అతను మాట్లాడడానికి ఏమీ లేదు. అతను ఏంటంటే కన్ఫెషన్లో ఉండాలి. ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది అతనికి. ఆల్రెడీ పొరపాటు చేస్తాడు, నిశ్శబ్దంగా ఉండటం లేదు. ఈ 2 ఏళ్లలో మ్యాక్సిమం భయపెట్టేసాడు. మళ్ళీ వచ్చి
నేను వస్తే చంపేస్తాను, గంగమ్మ జాతర, పొట్టేళ్ళు, తల నరికేస్తాం, మేము వస్తే అలా చేస్తాం, అమరావతిని ఆపేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ అతనికంటే పొరపాడైపోయింది. మరి మిగతా వాళ్ళకి వీళ్ళంతా మావిగన్ గ్యాంగ్ అంటే పిచ్చి హాస్పిటల్ ఉండాల్సిన వాళ్ళంతా. దాంతో వాళ్ళకి కూడా నీకేమవుతుందంటే ఆగమ్య గోచరం అంటారు. గమ్యం తెలియదు వాళ్ళకి, ఎటు పోవాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఆగమ్య గోచరం అంటారు. అయోమయం పరిస్థితులు ఉన్నప్పుడు ఎటు పోవాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదున్నప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి శాస్త్రాలు, ఇలాంటి స్టేట్మెంట్లు అన్నీ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం నేను చెప్పాను కదా, వాళ్ళ గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం, అదే స్టేటస్లో ఉన్నారు వాళ్ళు. సార్, అభివృద్ధి సంక్షేమం అంటే సూపర్ 6 పైన ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఆర్థిక మాంద్యం గురించి మాట్లాడడం అంటే నాకు తెలిసినంత వరకు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ముందుకు వచ్చేసి ఆర్థిక మాంద్యం గురించి మాట్లాడడం ఆ పార్టీకి ఏ విధంగా ఉంటుందని? ఇప్పుడు ఆర్థిక మాంద్యం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు కారణం ఏంటంటే ఎవరో ఊహించని విధంగా ఒక పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, మొన్నటి వరకు రష్యా, ఉక్రెయిన్, అదైన తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బలూచిస్తాన్, ఈ గొడవలు తర్వాత ఇది చాలా తీవ్రంగా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇది ఇరాన్ చిన్న మిడతలాగా ఉండి వాళ్ళు మడతెట్టేస్తుంది. వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి 100 రూపాయలు అయితే వాళ్ళు 10,000 రూపాయలు ఖర్చు. ఆ జలసంధి దగ్గర సరైన కీలకమైన చోట ఆయిల్ రవాణాకి ఇబ్బంది కలుగుతుంది. ప్రపంచం అంతా సఫర్ అవుతుంది దానివల్ల. ఇరాన్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా మన భారతదేశంలో అన్ని ఉత్పత్తులు, ఎగుమతులు, దిగుమతులు ఆగినాయి. మామిడి పండు నీకు ఇచ్చే వెరీ సింపుల్ ఉదాహరణ చెప్తాను నేను. మామిడి పండు ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. పైగా చాలా ఏళ్ళ క్రితం జపాన్ లాంటి చోట్లకి ఎప్పటి నుంచో ఉన్న అది కూడా ఆపారు. మామూలుగా ఆ క్వాలిటీ గురించి అయితే లెక్కేసుకుని, దానివల్ల ఆటోమేటిక్గా మనకి ఇబ్బంది వచ్చేస్తుంది. మన ఉత్పత్తులకు సరైన ధర రాదు. మనం తెచ్చుకోవాల్సిన వాటికి ఆయిల్ గీలు అన్నట్లకి డబ్బు కట్టాల్సి వస్తుంది. ఆర్థిక మాంద్యం రాకపోతే ఏమవుతుంది, మొత్తం డబ్బు అంతా నువ్వు ఇంట్లో పెట్టేసుకున్నావు, అప్పుడు దొబ్బేసి ఇలాంటి పరిస్థితులు. ఆర్థిక మాంద్యం రాకపోతే ఏమవుద్ది? ఈ ఆర్థిక మాంద్యం ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది, మనమే కాదు. కాబట్టి అయినా సరే మన ఇవాళ కొంచెం ఈ రకంగా ఉండగలుగుతున్నామంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఉండబట్టే నొప్పి తెలియకుండా నడుస్తుంది. అదే నువ్వు అంటే చేతులు ఎత్తేసి కరోనా మీద తోసినట్టు తోసేద్దు నువ్వు యుద్ధం మీద. అప్పుడు కరోనా మీద తోసాడు ఏంటి, చచ్చిపోయిన వాళ్ళందరూ లెక్కలు చెప్పలేదు. లెక్కలు చెప్పకుండా కరోనాలో ఎవరు పోలేదు అన్నాడు. కరోనాలో పోయిన వాళ్ళు లెక్క చెప్తే వాళ్ళందరికీ పరిహారం ఇవ్వాలి. ఇతను దద్దమ్మతనం బయటకు వస్తుంది. ఆ చనిపోయిన వాళ్ళ పేర్లన్నీ బయటకు వస్తాయి, ఆ సంఖ్య బయటకు వస్తాయి. కాబట్టి అసలు నోట్ చేయలేదు. వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేరు లెక్క పెట్టలేదు, తూతు మంత్రంగా ఇచ్చాను లెక్క. ఇలాంటి పరిస్థితి అనమాట. కాబట్టి ఇప్పుడు అతను నిజంగా కానీ అతను కానీ మా ప్రభుత్వం అధికారంలో ఉండుంటే ఈ అవకతవకలన్నింటినీ యుద్ధం మీద వాతావరణం మారిపోయింది. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో అంతా బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద తోచిద్ది ఇతను. ఎందుకంటే ఇవాళ ఆయిల్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి, ఒక కొరత కూడా వచ్చేసింది. మొన్న మధ్య క్యూలు పడి తన్నుకున్నాం కదా, అది నువ్వు సృష్టించావు. ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది లేకపోయినా కానీ నీలాంటి రాయేసి సృష్టించగలిగాడు. కాబట్టి ఆర్థిక మాంద్యం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మన గుమ్మంకాడ పొంచి ఉంది, ఇవాళే కాదు. అది యుద్ధం వల్ల బయటపడింది కానీ ఇప్పుడు ఇది, ఎందుకంటే అది ఎప్పుడో పొంచి ఉంది. మన దేశంలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గిపోయినప్పుడు, మన రూపాయి రేటు డాలర్ కంటే హీనంగా క్షీణించిపోతున్నప్పుడు ఆర్థిక మాంద్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ డబ్బుకు విలువ తగ్గిపోతుంది, వస్తువుకు విలువ పెరుగుతుంది, భూముల రేట్లు ఆకాశాన్ని అంటుకుంటూ ఉన్నాయి. ఒకప్పుడు 10 రూపాయలు టీ తాగేవాళ్ళు, ఇవాళ 10 రూపాయలు అయింది టీ. ఇదివరకు ఒక 2 రూపాయలకి 3 రూపాయలకి కాఫీ తాగేవాళ్ళు, ఇవాళ 100-120 రూపాయలు అయిపోయింది కాఫీ. రకరకాల స్టేజ్ల్లో సాధారణంగా ఇదివరకు 2 రూపాయలు తాగి కాఫీ ఇవాళ 10-12 రూపాయలు అయింది. రోడ్డు మీద తాగి కాఫీ కూడా. అంటే అన్ని ధరలు పెరిగిపోయినాయి, వస్తువుకి వాల్యూ పెరిగింది. ఆ వస్తువుకి ఎప్పుడైతే వాల్యూ ధరలు తగ్గుతాయో, బ్యాలెన్స్ చేయగలుగుతారో అప్పుడు స్టేబుల్గా ఉన్నట్టు. అది మన వల్ల సాధ్యం కాదు ఇప్పట్లో. ఎందుకంటే మన జీవన విధానం, మారిన పరిస్థితులు, విదేశాలు, లేదంటే మన ఖర్చులు, మన ఆదాయం, ఇవన్నీ రకరకాల దాని మీద ప్రభావం చూపిస్తాయి. ఇదివరకు ఏ రకమైన విదేశాల నుంచి పెట్టుబడులు ఉండి కాదు, లేకపోతే
ఆ సౌకర్యాలు ఏమి లేవు మనకి. ఏదైనా సరే దేశీయంగానే ఉండేది. ఏదన్నా కోకోకోలా కూడా ఉండేది కాదు మనకి. కోకోకోలా తర్వాత పివి నరసింహరావు గారు వచ్చి కోకోకోలా అంత పూర్వం ఉండేది. జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు రద్దు చేస్తారు. తర్వాత మళ్ళీ పివి నరసింహరావు గారు వచ్చిన తర్వాత మళ్ళీ డోర్లు తీసాడు. ఆ డోర్లు తీసిన కాడి నుంచి మనకి అన్ని రేవన్ కలజోళ్ళు, లైటర్లు, లేకపోతే రకరకాలన్నీ విదేశీ వస్తువులు కొనుక్కోగలుగుతున్న ఆ బ్రాండ్లు మనకి ఇక్కడ అమ్ముతున్నారు. కార్లు లేదంటే ఇదివరకు అంబాయిడర్ కారు, ఓ ఫియట్ కారు ఉండేది అంతే, మారుతి కారు ఉండి, ఇంకే కార్లు ఉండి, క్యాంటస్ అలాంటివి ఉండి. ఏదైనా కారు తెచ్చుకోవాలంటే దాని ట్యాక్స్లు అంత కట్టి తెచ్చుకోవాల్సి వచ్చింది. అవన్నీ మార్పు వచ్చింది. మేము అవన్నీ చూసాం. ఊళ్ళో రేషన్ కోసం కొట్లాడుకున్న చూసాం. పంచదార, బెల్లం ఓపెన్ మార్కెట్లో రూపాయిన్నరకు దొరికిన రోజులు చూసాం. అదే రోజులు 5 రూపాయలు అమ్మిన రోజులు చూసాం. అది చాలా ఎక్కువ. అప్పుడు రూపాయికి 20 అరటిపళ్ళు చూసాం. ఇవాళ 20 రూపాయలకు కూడా ఒక అరటిపండు రాని పరిస్థితి కూడా చూస్తాం. ఆర్థిక మాంద్యం అనేది మన చేతుల్లో లేదు. ప్రపంచం అలా పోతుందంటే అలా పోతూ ఉండాలి, అంత తప్పుదో. ఎవడో ఒకటి దాన్ని అదుపు చేయాలంటే కుదరదు. అలా చేయాలంటే అందరం కూడా ఈ వైఫైలు గీఫైలు అన్నీ కట్టేసి అందరు కట్టగట్టుకుని ఈ నల్లమల అడవుల్లోనూ దండకారణ్యంలోకి వెళ్ళిపోయి ఎవరితోటి ఒకరితోటి గ్యాస్ కూడా అవసరం లేకుండా కట్టె పొయ్యిల మీద వంట చేసుకుని, లేదంటే తుంపలు కాల్చుకు తింటే ఈ ఏ ఖర్చులు ఉండవు, డబ్బులు అలాగే ఉంటాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.